నమస్తే, నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్. నేను ఈరోజు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటుందా అన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మేల్లో ఈ ఎక్సెస్ ఆల్కహాల్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే స్పర్మ్ క్వాలిటీ కానీ అండ్ మొటిలిటీ కానీ ఎఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల టెస్టోస్టిరాన్ తగ్గి స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. అలాగే స్పర్మ్ లో డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్సెసివ్ ఆల్కహాల్ వల్ల ఈ ఈ స్పర్మ్ మొటిలిటీ కానీ క్వాలిటీ కానీ తగ్గడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ రావటం ఇబ్బంది అవుతుంది. అలాగే స్మోకింగ్ వచ్చేసరికి స్మోకింగ్ వల్ల కూడా ఈ స్పర్మ్ తాలూకా క్వాలిటీ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రెండింటి వల్ల కూడా స్పర్మ్ లో డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువయ్యి ప్రెగ్నెన్సీ డిలే అవడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అంటే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ బెటర్. అంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ డైలీ తాగే వాళ్ళకైతే డెఫినెట్ గా ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అది చేసుకోమంటాము. దీని వల్ల కూడా ఇండైరెక్ట్ గా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా ఆల్కహాల్ స్టాప్ చేయాలి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు. అలాగే స్మోకింగ్ కూడా డెఫినెట్ గా క్విట్ చేస్తే బెటర్ ఆర్ తగ్గించుకోవాలి. అండ్ ఈ జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.